ఆర్ద్రత లేనివాడు భగవత్కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మేకు సుత్తి నా దగ్గర ఉన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాననుకోండి, మేకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మేకు లోపలికెడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవద్గత చేత రంజిల్లుతుంది. అవి పాలు కానప్పుడు పొంగే అవకాశం ఉండదు. అగ్ని మీద పెట్టిన ఆవిరైపోతాయి. నీళ్ళైతే పాలైతేనే పొంగుతాయి. పొంగాలి అంటే అవి పాలై ఉండాలి, లోపల ఆర్ద్రత ఉండాలి. అది జన్మజన్మాంతరముల యొక్క సుకృతం. ఆర్ద్రత కలిగి ఉండడం. వాళ్ళు మాత్రమే భగవత్కథాశ్రవణం చెయ్యాలని తాపత్రయపడి వచ్చి కూర్చుంటారు. అలా కూర్చున్నాడు అంటే నేను మీతో పరమసత్యం చెప్తున్నా, భాగవతం చెప్పే చోటికి ఎవరైనా వెళ్ళి కూర్చున్నాడు, సభాప్రవేశం చేశాడు అంటే శాస్త్రంలో కొన్ని కోట్ల జన్మల తరువాత ఈశ్వరానుగ్రహం పొందినవాడు అని గుర్తు. లేకపోతే భాగవతం జరుగుతున్న సభలోకి ప్రవేశం ఉండదు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చి వెళ్లకుండా చేస్తుంది, ఆ సభలో ఉండకుండా చేసి తప్పిస్తుంది. కాబట్టి ఆర్ద్రతతో కూడినటువంటి భగవత్ కథాశ్రవణము సన్నని సెగ మీద కాగిన పాలు, పెద్ద అగ్ని మీద పెట్టకూడదు. పిడకలు విరిచి ముక్కలుగా పెట్టి మధ్యలో పాలకుండ పెట్టి కింద ఊక పోసి వెలిగిస్తారు. సన్నని సెగ మీద కాలుతుంటే బూది అవుతుంటే పిడకలు కిందకి దిగుతుంటాయి, గిమ్మి కిందకి దిగుతుంది, ఎర్రటిది తట్టు కడతాయి పాలు. అలా భగవత్ కథాశ్రవణం చేస్తే దాని వలన లోపల మనస్సులో ఆ కథల్ని నిలబెట్టుకుంటే అవి బాగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు. దీనికి తోడు దొరకాలి. తోడంటే ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి వాని యొక్క సహవాసము కుదిరితే ఆయన యొక్క మాటలు, ఆ సత్పురుషుని యొక్క మాటల చేత ఈ లోపల విన్నటువంటి విషయాలు ఘనీభవిస్తాయి. అలా ఘనీభవించాలి అంటే మళ్ళీ ఇతర విషయ సంపర్కం ఉండకూడదు. తోడు పెట్టిన పాలని అస్తమానం కదిపారనుకోండి తోడుకోవు. ప్రశాంతంగా అటువంటి విషయంతో మాత్రమే సంఘాన్ని పెట్టుకొని భగవంతుని యందు మాత్రమే చిత్తముంచితే తోడుకుంటుంది పెరుగు. అది పెరుగు. అందులోకి మళ్ళీ భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపుతారు. దింపి విన్న విషయాలు, తాను ధ్యానంలో చూసిన విషయాలు తలుచుకుని పొంగిపోవడమే తాడు అనబడేటటువంటి స్మరణలు కట్టి చిలుకుతారు. చిలికితే అందులోంచి భగవంతుని యందు విశేష ప్రేమ, అంటే అది భగవంతుడి కోసం పనికొస్తుంది తప్ప ఇక ఏ విషయానికి పనికిరాదు. ఆ ప్రేమ భగవంతుడి కోసమే. నిరతిశయ ప్రేమ అంటారు. అది పైకి పుడుతుంది వెన్న ముద్ద. ఈ పుట్టిన ముద్ద పైన కుండలో ఎలా పుడుతుందో ఇక్కడ కుండలో అలా పుడుతుంది. శరీరం ఒక భాండము, ఈ కుండలో పుడుతుంది. ఈ వెన్న ఎవరి కోసం కాదు, ఒక్క కృష్ణుడి కోసమే. అందుకే ఆయన వచ్చి తింటాడు. అది ఎవరికీ కనపడదా వచ్చి తినడం. అందుకని చౌర్యము. అది నవనీత చౌర్యం. అంటే నేను దొంగతనం చేశాడు అంటే ఆయన నిజంగా దొంగతనం చేశాడని కాదు. రెండవ అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క దొంగతనానికి అర్థం మన దొంగతనాన్ని తెలియచేయడం. మనం ప్రతిదానికి నాది అంటూ ఉంటాం, నాది నాది అంటూ ఉంటాం. నిజానికి అవేవీ మనవి కావు, అవన్నీ ఈశ్వరుడు. అన్నీ ఈశ్వరుడు సృజించాడు. సృజించి వీడు అనుభవించి సంతోషిస్తాడని కొంతకాలం నువ్వు వాడుకోరా అని ఇస్తాడు. ఆ ఇచ్చినది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు పకపక నవ్వుతూ ఉంటాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ పకపకానే నవ్వుతూ ఉంటాడు, చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఎందుకు అలా నవ్వడం అని అడిగాడు. అంటే ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, ఈ భూమిని ఆయన సృజించాడు. ఎందరో వచ్చి వెళ్ళిపోయినా తెల్లవారేటప్పటికీ మళ్ళీ పట్టుకుని భూమికి కొలతలు వేసుకుని దస్తావేజులు రాసుకుని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, మళ్ళీ వీడోడు బయలుదేరాడు రా పట్టుకుని వాళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కాలమున్ భార్గవ అంటారు. కాబట్టి
భగవంతునికి సంబంధించినవి భగవత్ ప్రసాదంగా వాడుకున్నాడు అనుకోండి. అద్దె ఇంట్లో ఉన్నవాడు మహానుభావుడు ఏదో తక్కువ అద్దెకి ఇచ్చాడండి, సౌకర్యంగా ఉంటున్నాం, ఇప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఆయన చేయించి పెడుతూ ఉంటాడంటే యజమాని ఇంకో 2 ఏళ్ళు ఉండనిస్తాడు. నాదేనండి ఈ ఇల్లు అని చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, ఏమో కబ్జా చేస్తాడేమో అని అనుమానం వచ్చి ఖాళీ చేయించేస్తాడు. అన్నీ ఈశ్వరుడిచ్చినవైతే నాది నాది అంటుంటాను. నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు. నాది నేను, నేను నాది అంటుంటాను. ఇది దొంగతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.